దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మన వాక్య ధ్యానము నిమిత్తం మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు మనము వాక్యానికి సహాయకరంగా చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు వాక్యానికి సహాయకరంగా చదువుకుందాం. పురుషుల్లో నుండి బిగ్గరగా చదవగలిగిన వారు ఎవరైనా సహాయం చేయాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. పురుషుల్లో నుండి బిగ్గరగా చదవగలిగిన వారు గట్టిగా అందరికీ వినపడులాగున చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు స్త్రీలనేమి పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పిల్లలనేమి ఎడ్లనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్దబలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బుద్ధిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగల దేవ, మీ పాదాలకు వందనాలు. ఇంతవరకు ప్రభు మీ మహాకృప చేత మీరు మమ్మలను ప్రేమించి తండ్రి మీ యొక్క ఉచితమైనటువంటి కృపలో మీరు మమ్మలను కాచి కాపాడి సజీవులుగా ప్రాణప్రాప్తులుగా మీరు ఉంచి మా బ్రతుకుల్లో మా జీవితాల్లో మరొక ప్రభు దినాన్ని మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ బిడలముగా సంఘంగా నీ నామ సంకీర్తముగా సమకూడి మీరిచ్చిన రక్షణను తలపోసుకుంటూ మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మీరిచ్చిన మీ గొప్పదగు ప్రేమను బట్టి మీకు స్తోత్రం నాయన. ఆరాధన అంతట్లో మీరుండి చక్కగా క్రమముగా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగినైనా రెండో కూడికలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. చదవబడినటువంటి లేఖనాలు మా అందరి కొరకై మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువానైనా తండ్రి, నీ పక్షంగా నిలబడినవాడు ఒట్టివాడు ప్రభు నిష్ప్రయోజకుడు. నీ ఆత్మచేత నింపండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ మాటల చేత ఆత్మీయ మేలు దిద్దుబాటు కలుగునట్లు మీ గొప్పదైన కృపను మీరు అందించండి. పాపికి రక్షణ మారు మనసు కలుగునట్లు ప్రభు మీ యొక్క వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించి పాపికి రక్షణ మారు మనసు కలుగునట్లు మీ కృప చూపమని ముందున్న సమయాన్ని మమ్మలను మీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తుండగా కృప చూపమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ముందుకు సాగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని అందరు అనాలి. అనండి అందరూ ఆమెన్ అని. ఆమెన్ అంటే అలాగే జరుగునుగాక అని అర్థం. ప్రభునందు ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథములో నుండి మనము 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనము చదువుకున్నాం. దీనిలో ఉన్నటువంటి సారాంశం, దీనిలో నుండి
సందేశం ఏమిటంటే, సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు సమూయేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త అంటే దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, దేవుని ఆజ్ఞ చొప్పున జరిగించేవాడు. ప్రవక్త అనగా దేవుని ఆజ్ఞ చొప్పున జరిగించేవాడు. ఇశ్రాయేలీలకు ఒక ప్రవక్తగా సమూయేలు కనబడుతున్నాడు. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు సమూయేలు ఒక ప్రవక్తగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ మనము 15వ అధ్యాయములో మనము గమనించినట్లయితే, సమూయేలు దీర్ఘదర్శి, సమూయేలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అయితే ఇక్కడ 15వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, సమూయేలు వృద్ధుడుగా ఉన్నాడు. వృద్ధుడైనటువంటి సమయంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు సమూయేలు ఒక న్యాయాధిపతులను నియమించాడు. ఈ 15వ అధ్యాయంలో దీంట్లో ఉన్నటువంటి దీని వెనుక బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే, ఈ 15వ అధ్యాయము వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే, సమూయేలు వృద్ధుడుగా ఉన్నాడు. వృద్ధుడై ఉన్నటువంటి సమూయేలు ఏం చేస్తున్నాడంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా తన కుమారులైనటువంటి వారిని నియమిస్తున్నాడు. నియమించినప్పుడు సమూయేలు కుమారులైనటువంటి ఆ న్యాయాధిపతులుగా నియమించబడినటువంటి వారు దేవుని ప్రజల పట్ల వారు న్యాయముగా నడుచుకునటం లేదు, అన్యాయముగా నడుచుకుంటున్నారు. న్యాయమును త్రిప్పివేసి దేవుని ప్రజల పట్ల అన్యాయంగా నడుచుకున్నటువంటి వారు. అందుకనే ఆ సమయంలో ఇశ్రాయేలీలందరూ కూడా కూడుకొని రామాలో ఉన్నటువంటి సమూయేలు యొద్దకు కొందరు పెద్దలు కూడి సమూయేలు యొద్దకు వెళ్ళారు. ఇశ్రాయేలీలలో నుండి కొందరు పెద్దలు కూడి రామాలో ఉన్నటువంటి సమూయేలు యొద్దకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే, అక్కడ వారు ఒక సంగతిని సమూయేలుకు తెలియచేస్తూ ఉన్నారు. 8వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒక్క మాట. పురుషులు బిగ్గరగా చదవండి ఒక్క మాట. 4వ వచనం చూడండి. అక్కడ ఇశ్రాయేలీలు పెద్దలు రామాలో ఉన్నటువంటి సమూయేలుతో ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడండి. ఏం మాట్లాడుతున్నారు చూడండి. సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు పెద్దలు కూడి రామాలో ఉన్న సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు గారు. వింటున్నారా? ఇశ్రాయేలీలు ఏం చెప్తున్నారు? ప్రవక్త అయినటువంటి సమూయేలుకి ఏం చెప్తున్నారు?
అయా, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగినటువంటి వారు కారు నీ కుమారులు. నీవు వృద్ధుడు అయ్యావు, నీ కుమారులను న్యాయాధిపతులనుగా నియమించావు, కానీ నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు. అందుకని 8వ అధ్యాయము 1వ వచనము చూడండి ఏమన్నాడు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులనుగా నియమించాను. సమూయేలు వృద్ధుడయ్యాడు. సమూయేలు ఏమి చేశాడంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద తన కుమారులను న్యాయాధిపతులనుగా నియమించాడు. సమూయేలు కుమారులైనటువంటి వారు న్యాయాధిపతులుగా నియమించబడినటువంటి వారు ఎలా ఉన్నారంటే వారి యొక్క ప్రవర్తనను గురించి ఇశ్రాయేలీయులు చెప్తున్నారు. చూడండి ఏమంటున్నారు. నీ కుమారులు నీ ప్రవర్తన కలిగిన వారు కారు. ఏం చేస్తున్నారు వారు చూడండి. వారు ఏం చేస్తున్నారంటే వారు ఆ మాట చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నారు చూడండి. ఒక మాట, వారు అన్యాయముగా నడుచుకుంటున్నారు, వారు న్యాయమును త్రిప్పివేసేవారు. చూశారా, ఇశ్రాయేలీలు ప్రజల పట్ల న్యాయముగా నడుచుకోవాల్సినటువంటి సమూయేలు కుమారులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే అన్యాయముగా నడుచుకుంటూ ఉన్నారు, న్యాయమును త్రిప్పివేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారిని ఏం చేస్తున్నారంటే నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? మాకు ఒక రాజును నియమించుము అంటున్నారు. అందుకని అక్కడ అడుగుతున్నారు. ఏమంటున్నారంటే మాకు ఒక రాజు కావాలి, రాజు కావాలంటున్నాడు. 7వ వచనం చూడండి ఒక మాట. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై చెప్తున్నాడు, సమూయేలు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు నీ యొద్దకు వచ్చారు, నేను చూస్తున్నాను. వారు ఏమడుగుతున్నారంటే మా అందరి పక్షంగా మా అందరిని బట్టి ఒక రాజు కావాలి, ఒక రాజు కావాలని అడుగుతూ ఉన్నాడు. అడుగుతుంటే వెంటనే ఏమన్నాడంటే దేవుడు అంటున్నాడు, వారి మాటల చొప్పున నువ్వు జరిగించుము అంటున్నాడు. వెంటనే అంటూ ఒక మాట అన్నాడు. చూడండి 8వ వచనంలో ఏమన్నాడంటే దేవుడు మాట్లాడుతూ ఆయన బాధపడుతున్నాడు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి నాటి నుండి నేటి వరకు తాను చేయవచ్చు కార్యములన్నిటి ప్రకారము వారు నీ ఎడల జరిగించుచూ ఉన్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించము అంటున్నాడు. అయితే అక్కడ ఏమన్నాడంటే 9వ వచనంలో వారు నన్ను యాలబోవు రాజు, అయితే వారిని యాలబోవు రాజు ఎట్టివాడో నీవే సాక్ష్యమై వారిని దృఢపరుచుము అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే సమూయేలు, వారిని ఏలబోయే రాజు ఎట్టివాడగునో నీవే వారిని దృఢపరచాలి, వారికి నువ్వు తెలియపరచాలి. వారిప్పుడు నన్ను రాజుగా ఏలనీయకుండా వారు నన్ను విసర్జించారు, మరొక రాజు కావాలని వారు కోరుతున్నారు. కాబట్టి వారి కోరిక మేరకు నీ వారికి ఒక రాజును నియమించుము అంటున్నాడు. నియమించుమన్నప్పుడు ఈ 15వ అధ్యాయము 1వ వచనంలో అప్పుడు సమూయేలును సౌలును పిలుస్తూ ఉన్నాడు. దేవుడే సమూయేలును సౌలు యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి 15వ అధ్యాయము. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి,
యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను యెహోవా మాట వినుము అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుడు సమూయేలును సౌలు యొద్దకు నడిపించాడు. 9వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము చూడండి. 9వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చూడండి ఏమంటున్నాడో. ఎట్లనగా నా జనులు మొర నా యొద్దకు వచ్చెను. ఏమంటున్నాడో చూడండి. ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు, మాకు రాజు కావాలా అని. వారు సకల ప్రజలు మర్యాద చొప్పున వారందరూ కూడా రామాలో ఉన్నటువంటి సమూయేలు యొద్దకు వచ్చారు. అక్కడ దేవునికి మనవి చేశారు. సమూయేలు దగ్గర అడుగుచూ ఉన్నారు. అడిగినప్పుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లనగా నా జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను ఇడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధిపతిగాను అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించెదను అన్నాడు. ఎవరిని రప్పిస్తానని సమూయేలుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బెన్యామీను గోత్రములో నుండి సౌలును నీ యొద్దకు రప్పించెదను అన్నాడు. రప్పించినప్పుడు ఇక్కడ ఆ 10వ అధ్యాయములో ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది రాజుకు. సౌలు రాజుకు 9వ అధ్యాయములో బెన్యామీను గోత్రంలో నుంచి పిలువబడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయానికి వచ్చాక పట్టాభిషేకం జరుగుతుంది సౌలుకు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో. 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిస్తున్నాడు. 10వ అధ్యాయంలోనికి వచ్చాక రాజుక పట్టాభిషేకం జరుగుతుంది సౌలుకు. అయితే ఇక్కడ 15వ అధ్యాయంలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకానొక దినమున ఆ సమూయేలు సౌలును పిలిచి ఏమంటున్నాడో చూడండి. యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను, యెహోవా మాట వినుము అన్నాడు. సమూయేలు సౌలుకు చెప్తున్నాడు, నీవు దేవుని మాట వినుము అంటున్నాడు. అంటూ 2వ వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే అక్కడ అన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగాని అమాలేకీలు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే అంటున్నాడు. అమాలేకీలు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. కాబట్టి నీవు పోయి అమాలేకీలను ఏం చేయమంటున్నాడు? పిల్లలనేమి వాళ్ళకి కలిగినదంతయు ఏం చేయమంటున్నాడు? నిర్మూలము చేయమని చెప్తున్నాడు. దేవుడు ఎంత ఖచ్చితంగా ఖండితంగా ఎందుకు ఈ మాట దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి మాట చెప్తున్నాడంటే, అమాలేకీలు శరీర సంబంధులు. ఎవరు అమాలేకీలు? ఎవరు? అందరు నాచాయ చూడాల. అమాలేకీలు ఎవరు? శరీర సంబంధులు. కాబట్టి దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, అమాలేకీలకు కలిగినదంతయు బుద్ధిగా పాడు చేసి వారిని ఏం చేయాలా? నిర్మూలము చేయాలి.
అమాలేకీలు ఒక ప్రజాంగం ఉంది ఇక్కడ సౌలు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి సౌలు రాజుగా ఉన్న సమయంలో ఒక అమాలేకీలు అనేటువంటి గుంపు ఉంది ఇక్కడ. ఈ అమాలేకీలు ఎవరంటే ఏసావు సంతతి నుండి వచ్చిన వారు. అమాలేకీలు దేవునికి విరోధులు. అమాలేకీలు దేవుని మాటకు లోబడిన వారు. అమాలేకీలు శరీర సంబంధులు. కాబట్టి శరీర సంబంధులైనటువంటి అమాలేకీలను దేవుడు ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా పిల్లలనేమి బాలులనేమి పసె పిల్లలనేమి అంటూ వారందరిని ఏం చేయాలంటున్నాడు? నిర్మూలము చేయాలి అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, అమాలేకీలనగా ఎవరు? శరీర సంబంధులు. ఈ శరీర సంబంధులైనటువంటి అమాలేకీలు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే అంటున్నాడు దేవుడు. ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి. ఏమంటున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనం చూడండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునుము. ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండములో మోషే నాయకుడుగా ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు మోషే నాయకుడుగా ఉన్నాడు. మోషే నాయకత్వములో నడిపించబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు ప్రజలు. మోషేకు ద్వితీయోపదేశ కాండములో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇశ్రాయేలీలకు అమాలేకీలు చేసినది జ్ఞాపకం చేసుకోవాలి మీరు. అమాలేకీలు ఇశ్రాయేలీకి ఏం చేశారో ఆ విషయాన్ని దేవుడు మోషేకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేకు ద్వితీయోపదేశ కాండము మరలా ఉపదేశించి రాసి ఇచ్చినటువంటి గ్రంథము ద్వితీయోపదేశ కాండము. రెండోసారి రాసినటువంటి గ్రంథము మోషేకు ద్వితీయోపదేశ కాండము. ఉపదేశించి రాసి ఇచ్చిన గ్రంథము ద్వితీయోపదేశ కాండము. కాబట్టి మోషే నాయకత్వములో దేవుని ప్రజలు నడిపించబడుతున్నటువంటి దేవుని ప్రజలు దేవుడు మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 17వ వచనంలో, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసినది జ్ఞాపకము చేసుకునుము. ఏం చేశారు? అమాలేకీలు ఏం చేశారు? ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు యొక్క బానిసత్వమును వారు భరించి ఉన్నారు. ఐగుప్తు యొక్క బానిసత్వములో వారు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో వారు అలిసిపోయినటువంటి రీతిని చూశారు. అమాలేకీలు అలిసిపోయినటువంటి ఇశ్రాయేలీలను చూశారు. ఎనుకున్న వారి యొక్క బలహీనతను చూసి వారిని ఇశ్రాయేలీలను వారు హతము చేశారు. పిల్లారా, ఎంత మోసపు స్థితిలో అమాలేకీలు ఇశ్రాయేలీలను అడ్డుకొని ఇశ్రాయేలీలను హతము చేసిన వారు ఉన్నారు. అమాలేకీలు ఇశ్రాయేలీలను హతము చేసిన వారు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, కింద మాట చూడండి ఏమంటున్నాడు. అతడు దేవునికి భయపడక మార్గమున నీ ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలో ఎన్నుకొనున్న బలహీనులందరినీ హతము చేశాను. ఏం చేశాడు? అమాలేకీలు ఏం చేశారు? ఇశ్రాయేలును వారు అలిసిపోయి ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తులను వారి మార్గంలో ఉన్నటువంటి వారిని ఏం చేశారంటే అమాలేకీలు ఇశ్రాయేలును హతము చేశారు. కాబట్టి హతము చేసినటువంటి వారిని దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. అందుకని అంటున్నాడు,
మోషే, అమాలేకీయులు చేసినది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకొని ఏం చేయమంటున్నాడంటే, ఏం చెప్తున్నాడో చూడండి ఒక మాట. 19వ వచనం, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి నీవు పోయి స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశమును చుట్టూనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకులు పేర్లను తుడిసివేయవలను అన్నాడు. దేవుడు చూడు ఎంత ఖండితంగా చెప్తున్నాడు మోషేకు. ఏం చెప్తున్నాడు? ఆకాశము క్రింద అమాలేకుల పేర్లు ఉండకూడదు, నీవు వారిని తుడిచివేయాలి, వారి పేర్లను తుడిచివేయాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు అమాలేకీయులు చేసినటువంటి దానిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు 15వ అధ్యాయము 2వ వచనంలో కింద భాగంలో ఏమన్నాడంటే అమాలేకీయులు ఐగుప్తులో నుండి వచ్చుచున్నప్పుడు అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు నీ వారి మీదికి వచ్చిరి కదా అంటున్నాడు. 2వ వచనంలో సమూయేలు సౌలుతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 2వ వచనంలో చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులోని రాగా అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. దేవుడు మర్చిపోలేదండి. అమాలేకీయుల విషయమై దేవుడు సమూయేలు ద్వారా రాజు అయినటువంటి సౌలుకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక మాట నిర్గమకాండము చూడండి, ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. నిర్గమకాండం 17:14 చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఇక్కడ మోషేకు చెప్తున్నాడు. చూడండి, ఆ మాట చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ మాట గుర్తుపెట్టాలి మనం. ఏమంటున్నాడంటే అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఏమంటున్నాడు? మోషేతో దేవుడు ఏమంటుందంటే అమాలేకీయులు పేర్లు ఆకాశము క్రింద ఉండకుండా బుత్తిగా తుడిచివేయలను గనుక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీనిని రాసి యెహోషువకు వినిపించుము అంటున్నాడు. దేవుడు జరగబోయేదాని సంగతిని ముందుగానే మోషేకు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు? నిర్గమకాండములో మోషే నాయకుడిగా ఉన్నాడు ఇశ్రాయేలీయులకు. మోషే తర్వాత మరలా నాయకుడిగా ఎవరు వస్తారు? యెహోషువ వస్తున్నాడు. దీనిని నీవు గ్రంథములో యెహోషువకు వినిపించాలి, దీనిని గ్రంథములో రాయించుము అంటున్నాడు. ఏమంటున్నాడంటే అమాలేకీయుల విషయమై చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. చూడండి ఏమన్నాడు? 15వ వచనం చదవండి. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతులు యెహోవా సింహాసమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములు యుద్ధము ఆయన. దేవుని యొక్క సింహాసనముకు విరోధులుగా వారి చేతులు ఎత్తారు. తరతరములు అమాలేకీయులకు దేవునికి యుద్ధము జరుగుతూ వచ్చింది ప్రియులారా. కాబట్టి దీనిని యెహోషువకు చెప్తున్నాడు. మోషే చెప్తున్నాడు యెహోషువకు వినిపించాలి, దీనిని నువ్వు గ్రంథములో రాయించాలని దేవుడు స్పష్టంగా మోషేతో నిర్గమకాండములో చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగైతే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 2వ వచనంలో అన్నాడు అమాలేకీయులు మార్గం మధ్యన ఇశ్రాయేలుకు చేసినది ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఈ విషయాన్నంతటిని అమాలేకీయుల గురించి గ్రంథములో రాయిస్తూ వారి విషయమై వారిని హతము చేయమని చెప్తూ ఉన్నాడు. 3వ వచనం చూడండి ఏమన్నాడు? 3వ వచనం, కాబట్టి నీవు పోయి కనికరింపక
అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎడ్లనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దుబలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బుద్ధిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడు 3వ వచనంలో ఏం చెప్తున్నాడు? అమాలేకీలకు కలిగినదంతా ఏం చేయాలంటున్నాడు? అమ్మా, ఏం చేయమంటున్నాడు? బుద్ధిగా పాడు చేయాలి, నిర్మూలము చేయాలి. అమాలేకీలు అనగా ఎవరని చెప్పుకున్నాం మనం? శరీర సంబంధి. చాలామంది శరీర సంబంధులను మనము చూస్తూ ఉంటాం. శరీర సంబంధులు దేవుని ఆజ్ఞకు లోబడరు. శరీర సంబంధులు దేవునికి భయపడరు. శరీర సంబంధులు దేవుని ఇష్టాన్ని జరిగించరు. కాబట్టే దేవుడు అంటున్నాడు, అమాలేకీలను ఏం చేయాలా? సంపూర్ణంగా నిర్మూలము చేయాలి. ఏముందిలన్నా, చిన్న తప్పే కదా అంటుంటారు చాలామంది. చిన్న తప్పే కదా, ఏం తప్పు చేశాడు? చిన్నదే కదా. చిన్నదైనా ఏం చేయాలా? చిన్నదానికైనా ఏం వస్తుంది? చిన్న మాటకు ఏమొస్తుందంటే పాపం వస్తుంది. ఆజ్ఞను అతిక్రమే పాపము. చిన్న పిల్లోని కూడా చంపమంటున్నారు ఇక్కడ. ఏమంటున్నాడు? పసి పిల్లలను కూడా ఏం చేయాలా? చంపాలి. చిన్న పాము ఒకవేళ మన మధ్యకు వచ్చిందనుకో, ఏం చేస్తామంటాం? మనం ఏం చెప్తామన్నా? చిన్నదిలే పోనీ అని అంటామా? చిన్నదిలే అన్న, అదేం చేస్తుంది, అది పోనీ అని అన్న అంటామా? చిన్న పామునైనా ఏ కర్రతో కొట్టాలి? పెద్ద కర్రతో కొట్టాలి. చిన్నదైన పాపము పాపమే. కాబట్టి పసిపిల్లలను కూడా ఏం చేయమంటున్నాడు? నిర్మూలము చేయాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అమాలేకీలు శరీర సంబంధాలు, శరీర సంబంధది ఏది కూడా దేవుని మందిరములో ఉండకూడదు. దేవుని మందిరములో శరీర సంబంధులు ఉండకూడదు. అందుకని పౌలు ఒక మాట అన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో అన్నాడు, మీరు మనుషుల రీతిగా శరీర సంబంధుల వలె మాట్లాడుతున్నారు. విన్నారా? 3వ వచనం చూడండి, ఒక మాట ఏమన్నాడు? మీలో అతిశయం ఉంది, మీలో అసూయ ఉంది, మీలో కలహం ఉంది, మీరు శరీర రీతిగా నడుచుకున్న వారు కారా అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏమంటున్నారు? ఏముంది అక్కడ? చదవండి అన్నమాట. ఏమంటున్నా? మీలో అసూయను కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా. విన్నారా? ఏముందంట? శరీర సంబంధంలో ఏముంది? కలహం ఉంది. అమ్మా, కలహం ఉంది. మనసులో కలహము పెట్టుకొని ఆరాధన చేస్తే ఈ ఆరాధన దేవునికి ప్రీతికరమైనదేనా? కాదు. మనస్సులో ఏముంది? మానవుని యొక్క మనసులో ఏముంది? కలహం ఉంది. ఇంకా ఏముంది? ఇంకేముంది? చెప్పాలా? ఏముంది? ఇంకేముంది? అసూయ కూడా ఉంది. మనసులో అసూయ పెట్టుకొని మందిరానికి వచ్చి ఆరాధన చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కలహం ఉంది, అసూయ ఉంది, ఇంకేముంది? ఇంకేముందో చూడండి. ఏముంది ఇంకా? 3వ వచనంలో, కలహం ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా. కొరింథీలో సంఘం ఉంది. సంఘములో దేవుని ప్రజలున్నారు. వారిలో ఏమొచ్చిందంటే వెంటనే అతిశయం వచ్చింది. అతిశయం రాగానే వెంటనే శరీరం పనిచేస్తుంది. ఏం చేస్తున్నారు? నేను ఎవరిని? నేను పౌలు వాడిని కానా? ఒకడు ఏమంటున్నాడు? మరొకడు నేను అపోలో వాడిని కానా? మరొకడు నేను కైపా వాడిని కానా అంటున్నారు.
ఎప్పుడైతే శరీరాన్ని ఆస్వాదము చేసుకొని శరీరానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి ఏమొస్తుందంటే వెంటనే ఏమొచ్చుద్దంటే అతిశయం వస్తుంది ప్రియులారా. కాబట్టి అతిశయము వచ్చినప్పుడు ఈ అతిశయము దేవుని యందు అతిశయమైతే పర్వాలేదు, కానీ అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అందుకని పౌలు అంటున్నాడు, మీలో కలహం ఉంది, అసూయ ఉంది, శరీర సంబంధులవై నడుచుకున్నవారు కారా అన్నాడు. అమాలేకీయులు శరీర సంబంధులు. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైనది ప్రియులారా. రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు పౌలు. ఒక మాట చూడండి ఏమంటున్నాడంటే, చూడండి 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు. విన్నారా ఈ మాట? శరీరానుసారులు దేని మీద వారి మనసు ఉంటుంది? బైబిల్ ఏమి చెప్తుంది? వాక్యం ఏమి తెలియచేస్తుంది? శరీరానుసారులు వాటి మీద మనసు ఉంచుతారు. కింద వచ్చిన ఏం చెప్తున్నాడో చూడండి. తర్వాత ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలా. శరీరానుసారమైన మనసు ఉంది, ఆత్మానుసారమైన మనసు ఉంది. ఈ రెండు మనసులు మన యొక్క శరీరములో ఇమిడి ఉన్నాయి. ఏం చెప్తుంది శరీరము? 9 ఏళ్ళన్నా మనం ఇంత పెందలాడిపోయినాడు, అంత తొందరగా ఎవరు రారు. కాబట్టి కొంత నిదానంగానే పోదాం. ఏముంది అంత మునిగిపోయింది ఏముంది అనేవాళ్ళు లేరా? ఏమండి 9:30 సమయం అనగానే ఆత్మ మన హృదయములో మనలను నేరారోపణ చేస్తూ ఉండగా ఆత్మను చల్లార్చి శరీరము ఏమి ప్రేరేపిస్తుందంటే, ఆదివారమే మంచి మటన్ తెచ్చుకోవాలి, ఆదివారమే అన్నీ మనకు కావాల్సినటువంటి వాటిని సిద్ధపరచుకోవాలి. కాబట్టి కొంచెం నిదానంగా పోదాం. ఏమవుద్ది? మనకంటే ముందు పోయేవాళ్ళు ఎవరున్నారు? శరీరానికి ఆత్మకు పోరాటము ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆత్మానుసారమైన మనసు దేని మీద మనసు ఉంటుంది? ఆత్మ మీద ఉంటుంది. శరీరానుసారమైనటువంటి మనసు శరీరం మీద ఉంటుంది. త్వరగా సిద్ధపరచుకొని పోతేనే మనం మళ్ళీ వచ్చి నాకు భోజనం చేసుకొని తినొచ్చు. లేకపోతే మందిరం వదిలినాక మళ్ళా వచ్చి మనం వండుకొని తినాలంటే సమయం సరిపోదు. ఇలాంటి ఆలోచన కూడా శరీర సంబంధమైన ఆలోచన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు దినమున మొదటగా దేనికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని మందిరమునకు, దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, పౌలు చెప్తున్నాడు, శరీరానుసారమైన మనస్సు ఏంటంట? ఆ వచనం చూడండి ఏమన్నాడో చూడండి. 7వ వచనం చూడండి. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి దేవునికి విరోధమైంది. మనలో ఏముంది? శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది ప్రియులారా. కాబట్టి శరీరానుసారమైన దానిని ఏం చేయాలి? మనము చంపివేయాలి. శరీరమును అనేటువంటిది ఏది మనలో చిగురించకుండా శరీరానుసారమైనటువంటి విషయాలను మనం ఏం చేయాలంటే చంపివేయాలి. చూడండి ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక చూడండి 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? ఏమంటున్నాడో చూడండి. 3:5లో ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడంటే, కావున భూమి మీదున్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాత్మమును, దురాశను, విగ్రహారాధన అనే ధనాపేక్షను ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? చంపివేయాలి. దాన్ని మనం చంపకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? చంపివేస్తుంది ప్రియులారా.
ధనాపేక్షను చంపివేయాలి. ఇంకా ఏం చంపివేయాలి? జారత్వమును చంపివేయాలి. జారత్వం అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూస్తారు ఒకసారి. జారత్వం ఏంటో మనకు తేటగా అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఏమన్నాడు ఇక్కడ? చూడండి ఒక మాట. 6:18 ఏమంటున్నాడు? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అమ్మా, ఎక్కడి నుండి పారిపోవాలి? జారత్వము నుండి దూరంగా పారిపోవాలి. జారత్వము చాలా ప్రమాదకరమైంది ప్రియులారా. అంటూ ఏమన్నాడంటే ఆ కింద వచనంలో చూడండి ఏమన్నాడు. కింద కంటిన్యూషన్లో ఏమన్నాడంటే చూడండి ఏమన్నాడు. జారత్వం నుండి ఏం చేయాలి? మనము దూరంగా పారిపోవాలి. తర్వాత మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలపడ ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము. అబ్బా, లేఖనాలు ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాయో చూడండి ప్రియులారా. పాపం ఎక్కడుంది? దేహము వెలుపల ఉంది. మనుషుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క కోరికలను లేక తన యొక్క ఇష్టాన్ని జరిగించటానికి తన సొంత శరీరానికి ఏం చేస్తున్నాడు? హాని చేసుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఏమంటున్నాడంటే జారత్వం నుండి ఏం చేయాలి? పారిపోవాలి ప్రియులారా. ఒక వ్యక్తి పారిపోయిన వ్యక్తి ఉన్నాడు. ఎవరో జ్ఞాపకం ఉందా మీకు? జారత్వం నుండి పారిపోయిన వ్యక్తి ఉన్నాడు. ఎవరు అమ్మా? చాలా చక్కగా చెప్పారు. పోతీఫర్ ఇంట ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యోసేపు పాపము నుండి పారిపోయినవాడు, జారత్వము నుండి పారిపోయినవాడు ప్రియులారా. అలాగైతే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కొలసీ పత్రికలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి. ఏమన్నాడు? జారత్వమును, అపవిత్రత, కామాత్మమును, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేయాలి? చంపివేయాలి ప్రియులారా. ప్రతి ఒక్కరూ శరీర సంబంధమైనటువంటి దానిని చిగురించకుండా దాన్ని ఏం చేయాలంటే చంపివేయాలి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనలో ఏమున్నాయంటే జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, విగ్రహారాధన ఉంది, ధనాపేక్ష ఉంది ప్రియులారా. విగ్రహారాధన అంటే ఏంటి? ఏది నీ హృదయములో నీకు ఇష్టంగా నీవు ఉన్నావో అదే నీవు విగ్రహముగా నీ హృదయములో ఉంచుకొని నువ్వు ఉంచుకున్నావు ప్రియులారా. ఏది నీకు విగ్రహముగా ఉంది? ధనము నీ హృదయములో విగ్రహముగా ఉందా? లేక సీరియలు నీ యొక్క హృదయములో విగ్రహముగా ఉందా? ఏది నీ యొక్క హృదయములో విగ్రహముగా ఉందో దాన్ని ఏం చేయాలా? చంపివేయాలి ప్రియులారా, చంపివేయాలి. ఏడుగానే వెంటనే నాకు ఇష్టమైనటువంటి సీరియల్ వస్తుందండి, అదే ఒక విగ్రహం. డబ్బును ప్రేమించేవారు అదే ఒక విగ్రహం. ఈ మనసు ఎటువంటి మనసు? ఈ మనసు దేవునికి విరోధమైంది ప్రియులారా. కాబట్టి శరీర సంబంధి దేవునికి ఎంత మాత్రమో సంతోష పెట్టలేడు ప్రియులారా. మరొక మాట చూద్దాం. ఈ మాట చదువుకొని మనం ముగిద్దాం. చూడండి గలతీయులకు రాసిన పత్రిక చూడండి. ఒక మాట గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం, గమనిద్దాం. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఏమంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నారా? శరీర కార్యములు ఇలా స్పష్టమైనవి. అవేవనగా మళ్ళా వినండి, ఇక్కడ మరలా చూడండి. జారత్వమును, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపతములు, అసూయలు, మతతములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము
వీటి ఆ, వీటి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. ఏ చేసేవారు? ఆ పై లిస్టు ఏవైతే ఉన్నాయో వాటిని జరిగించేవారు, దేహము ద్వారా జరిగించే ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యమును ఏం చేయలేరు? స్వతంత్రించుకొనలేరు ప్రిలారా. కాబట్టి ప్రభునందు ప్రిలారా, శరీర సంబంధులు ఆ, ఏం చెప్పుకుంటున్నాం? శరీర సంబంధులు అమాలేకీలు ఎవరు? శరీర సంబంధులు దేవుని ఆజ్ఞకు లోబడరు, దేవునికి భయపడరు, ఆ, దేవునికి ఇష్టంగా జీవించరు. కాబట్టి శరీర సంబంధి మనలో ఏదైనా ఉన్నది అంటే దాన్ని ఏం చేసుకోవాలంటే చంపివేయాలి పిల్లారా. శరీరానుసారులు దేవుణ్ణి సంతోష పెట్టనేరలేరు. కాబట్టి శరీర సంబంధి ఏదైనా మన హృదయములో, మన యొక్క శరీరములో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలంటే చంపివేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిలారా. అలాగైతే శరీరానుసారమైనటువంటి ఆత్మ, శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది కనుక మన యొక్క హృదయాలు ఆ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే మన యొక్క శరీరాలను ఏం చేయాలంటే చంపివేయాలి ప్రిలారా. కాబట్టి మనము ఇంకా శరీర సంబంధులుగా శరీరానుసారంగా నడుచుకునేవారు ఇంకా ఈ సమయంలో ఎవరైనా ఉన్నట్లయితే యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి ప్రిలారా. శరీర సంబంధులు దేవుని సంఘములో ఉండటానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. కాబట్టి శరీర సంబంధి ఏదైనా ఉన్నట్లయితే మనం తీసివేసుకోవాలి. శరీర సంబంధులు ఎవరైనా ఉన్నట్లయితే యేసు ప్రభువాన్ని నమ్ముకోవాలి. యేసు ప్రభువును నమ్ముకోవాలి. మన శరీర క్రియలన్నిటినీ యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడాలి ప్రిలారా. కడగబడినటువంటి అనుభవంలో మనం ఉన్నామా? ఇంకా కడగబడినటువంటి అనుభవంలో ఉన్నట్లయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపినని ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే మన పాపాలు క్షమిస్తాడు. అమ్మా, ఇంకా శరీర సంబంధంగానే నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఇంకా యేసు ప్రభువుని నువ్వు నమ్ముకోలేదా? యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించలేదా? అలా అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఎన్ని దినాలు నీవు ఈ లోకములో శరీర సంబంధంగా జీవిస్తావు? యేసు ప్రభుని నమ్ముకొని ఆయన బిడ్డగా నువ్వు తీర్చబడాలంటే యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. నీ పాపాలు ఆయన దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. దావీదు అంటున్నాడు 32వ కీర్తన 5వ వచనంలో ఆయన ఒప్పుకుంటున్నాడు. దేవా నీ సముఖంలో నా పాపములు నేను ఒప్పుకుంటుని. దేవుని సముఖంలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నామా లేక మన యొక్క పాపాలు కప్పుకుంటున్నామా? ఎలా ఉన్నాం? దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నాం. దావీదైతే దేవుని సముఖంలో దేవుని ఎదుట తన పాపములు ఒప్పుకుంటున్నాడు. ఇంకా యేసు ప్రభువును నమ్మని వారు యోహాను పత్రికలో చెప్పినట్లుగా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములు ఆయన ఎదుట మనం ఒప్పుకున్నట్లయితే మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. అలాగైతే నీ పాపానికి క్షమాపణ దొరికిందా? నువ్వు పాపము నుండి విమోచింపబడ్డావా? పాపము నుండి రక్షింపబడ్డావా? రక్షింపబడితే ధన్యుడువు ధన్యురాలువే. కానీ ఇంకా రక్షింపబడకపోతే యేసు ప్రభువారు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజుడై తిరిగి లేచాడు. నీ కొరకు కలువరి శిలలో గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. అలాగైతే ఆయన సిద్ధపరిచిన గొప్ప రక్షణ నువ్వు పొందుకొని ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు ఈ మాటల ద్వారా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. మంచి వర్తమానం విన్నాం. మరి శరీర సంబంధమైనవి మనలో ఏమైనా ఉంటే వాటిని బొత్తిగా నిర్మూలం చేయాలి దేవుని వాక్యం చేత అనే మాటలు మనం విన్నాం. మరి వాక్యం అందించిన జకరియా అన్నకు సంఘం తరపున వందనాలు తెలుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతమైన మా గొప్ప దేవ, అయ్యా మీ సన్నిధిలో మేము నిలిచి మీ వాక్యం వినడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అయ్యా నిజంగా మరి అమాలేకులను బొత్తిగా నిర్మూలన చేసేదనని మీరు మరి నిర్గమకాండంలో రాశారు. అలాగే నూతన నిబంధనలు కూడా శరీర క్రియలన్నీ ప్రభా మేము నిర్మూలం చేయాలని మీరు ఆశిస్తున్నారు కనుక మాలో ఏదైనా శరీర సంబంధమైనది ఉంటే వాటిని తీసివేసుకొని మేము సరిదిద్దుకొని మీ సన్నిధిలో మీకు మహిమార్థమై జీవించడానికి మాకు సాయం చేయండి. వాక్యం అందించిన జకర్యాన్నను, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే చేరొచ్చిన ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అక్కర్లు, ఇబ్బందులు మీకు తెలుసు ప్రభా. చిన్నపిల్లలు ఉన్నారు, మరి యవనస్తులు, వృద్ధులు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర అవసరత అయా మీ యొక్క కృపా మహదేశ్వరంలో తీర్చి ప్రభా సంఘంలో ఇంకా గొప్పగా మీ కార్యాలు జరిగించుకోండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు బలపడి ముందుకు రావడానికి సాయం చేయండి. అదేవిధంగా మరి 22వ తారీఖులో మరి చేకూరుపాడులో జరిగిన సిస్టర్స్ మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ మహిమార్థమై జరిగించండి. అలాగే ప్రభు మరి సంఘంలో జరిగే నియామక కూడికలన్నింటిలో మరి గూగుల్ మీట్లో అందరూ జాయిన్ అవ్వడానికి మీరు కృప చూపించండి. మరి యవనస్తులు ఇంకా బలం పొంది ముందుకు వచ్చి మీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొందులాగున మరి మేమందరం కూడా మా అనుదిన జీవితంలో మా శరీర క్రియలను తీసివేసి ప్రభు మీకు ఆత్మీయమైన మీకు ఇష్టలముగా మేము జీవించడానికి మమ్మల్ని